శ్రీకాంత్ జిత్కర్ 26 సంవత్సరాల వయసులో 20 విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ చేసి భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన శాసనసభ సభ్యుడిగా నిలిచాడు. నాగపూర్ నుండి ఎంబీబీఎస్ మరియు ఎండీ పట్టాలను పొందిన తర్వాత శ్రీకాంత్ జిత్కర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎకనామిక్స్, సంస్కృతం, చరిత్ర, ఆంగ్ల సాహిత్యం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు పురావస్తు శాస్త్రంలో డిగ్రీలు పొందారు. 1973 మరియు 1990 మధ్యకాలంలో 42 విశ్వవిద్యాలయ పరీక్షలకు అడ్మిషన్ తీసుకున్నారని, 20 డిగ్రీలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి వేసవి మరియు శీతాకాలంలో అతను ఈ పరీక్షలు వ్రాసేవారంట. 1978లో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీసులో సెంట్రల్ సివిల్ సర్వెంట్ గా ఎంపికై 1980లో ఆ క్యాడర్ను విడిచిపెట్టి ఐఏఎస్ అధికారి కావటానికి యూపీఎస్సీలో మరోసారి ఉత్తీర్ణత సాధించాడు. ఐఏఎస్ అధికారిగా నియమితులైన కొద్ది వారాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత ఐఏఎస్ కి రిజైన్ చేసి ఎమ్మెల్యే నుండి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.